దర్శనం చేసుకుని భగవతికి నమస్కారం చేసుకుని వస్తాం. నువ్వు ఇంట్లో పడుకో, మేము వచ్చి తలుపు కొట్టాక తలుపు తీయన్నారు. అలాగేనన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు గుడికి. ఈయన తలుపులన్నీ వేసేసుకుని పడుకుని నిద్రపోయాడు. ఎంతసేపు ఉంటారండి గుడికి వెళ్ళిన వాళ్ళు? ఓ గంటో గంటన్నరో గడిపారు, వచ్చేసారు. వచ్చి తలుపులు కొట్టారు, తీయలేదు. గోడలు ఎక్కారు, కిటికీలు కొట్టారు, పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చారు, దొంగలతో తలుపులు కొట్టారు. వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద కేకలేశారు, డప్పులు కొట్టారు, అరుపులు అరిచారు, లేవలేదు. ఆఖరికి ఒక వ్యక్తి ఇంటి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. లోపలికెళ్ళి ఈ పిల్లవాడు పడుకుని నిద్రపోతున్నటువంటి గది తలుపు తీయాలి, తాళం వేసుకున్నాడు, బయట వేసి పడుకున్నాడు. ఈ తాళం తీయడానికి లేస్తే కదూ ఎంత అరిచినా, ఆ తలుపు సందులోంచి కర్ర పెట్టి కొట్టినా లేవట్లేదు. చాలా మంది అనుకున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు, ఆ పిల్లాడికి ఏదో జరగరాని ప్రమాదం ఏదో జరిగిపోయింది అనుకున్నారు. మారు